అందరికీ నమస్కారం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అందరూ నవ్వుతూ తాంబూలాలు మార్చుకోవడం జరిగింది. పంతులు గారు పంచాంగం చూసి పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఇరు కుటుంబాలు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సంధ్య, సారీ, నీ మనసుకు బాధగా అనిపించిందా? నేనలా మాట్లాడినందుకు. డోర్ లాక్ చేసి ఆకాష్ గట్టిగా హత్తుకొని, ఇంత మంచి మొగుడికి భార్యగా రావటం నా అదృష్టం. సంధ్య తలనిమురుతూ థాంక్యూ సంధ్య. నువ్వు నన్ను ఇంతగా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. జీవితాంతం నీతో కలిసి ఉండాలిరా! ఆ మాత్రం నిన్ను అర్థం చేసుకోకపోతే ఎలా ఆకాష్? చీరలో చాలా అందంగా ఉన్నావు బంగారం. రోజూ చీరలు కట్టుకోవచ్చు కదా! నీకు నిజంగా నచ్చిందా? సరే అయితే. నీకోసం ఈ చీరలు ఇష్టంగా కట్టుకుంటాను. నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు. నాకు ఇబ్బందేంటి ఆకాష్? నీకు నచ్చింది ఏదైనా నాకిష్టం. నీకోసం రోజు చీర కట్టుకుంటాను. నవ్వుతూ సరే పద. ఇంకా కిందికి వెళ్దాం. అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆకాష్ చేతిని పట్టుకొని, నుదిటిన ముద్దు పెట్టుకొని, పద ఆకాష్ వెళ్దామని ఇద్దరు కిందికి వెళ్తారు. అందరూ సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్తారు. ఇక గాయత్రి, వాసు, లక్ష్మి, సుభద్ర, ఆనంద్ వాళ్ళ ఇంటికెళ్తారు. టెర్రస్ పైన నాన్న చెప్పు. ఆ పరశురాంకి ఇదంతా చేయవలసిన అవసరం ఏంటి? లాగ్ లేకుండా షార్ట్‌గా చెప్తాను. సూర్య, ఆ పరశురాం ఇంకా నేను మంచి స్నేహితులం. వాడు నాతో కలిసి బిజినెస్ రన్ చేస్తూ పోలీస్ డ్యూటీ చేసేవాడు. వాడికి ఒక చెల్లి ఉంది పేరు సౌమ్య. తననిచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నాడు కానీ, మీ తాతగారు పరశురాం మాట కాదని నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేశారు. నాకు పెళ్ళైన నెల రోజులకి ఆ పరశురాం చెల్లి సౌమ్య సూసైడ్ చేసుకుంది. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? అవును. తను నన్ను ప్రేమించిందంట. ఆ విషయం నాకు తెలీదు. కనీసం ఎప్పుడు నాకు ప్రపోజ్ చేయలేదు. నేను కూడా ఎప్పుడు సౌమ్యని ఆ ఫీలింగ్‌తో అస్సలు చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే తనతో అస్సలు మాట్లాడేవాడిని కాదు. ఎప్పుడైతే తన చెల్లి చనిపోయిందో నాతో గొడవ పెట్టుకొని దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా ఎదురవుతున్నాడు. సూర్య ఆలోచిస్తూ నాన్న పరశురాం కోపంగా నీకు దూరంగా ఉన్నాడు సరే కానీ, మన కోమలిని చంపవలసిన అవసరం ఏంటి? అదేరా అర్థం కాలేదు. సౌమ్య చనిపోయి చాలా సంవత్సరాలవుతుంది. మరి ఇప్పుడెందుకు చేశాడో అర్థం కావటం లేదు. నాన్న పరశురాం తన చెల్లి గురించి ఇలా చేస్తున్నాడు. శౌర్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అది నేను తెలుసుకుంటాను. ముందు నువ్వు వెళ్లి పడుకో నాన్న. ఇప్పటికే చాలా లేట్ అయింది. సూర్య, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. చెప్పండి నాన్న. చాలా సంవత్సరాలుగా నాతో మాట్లాడిన పరశురాం ఒకరోజు నాతో ఫోన్‌లో మాట్లాడాడు. ఏంటి నాన్న? అవును. తన చిన్న కూతురు హిమజనందని నీకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. షాక్‌తో అంటే నాన్న, ఆ కోమలనంద, శౌర్య మధ్యలో ఉన్న అమ్మాయి హిమజానందనా? అవునురా! తనే హిమజానంద కానీ, నువ్వు అప్పటికే కోమలిని లవ్ చేసావు. నేనింక వాడితో నో అని చెప్పాను. ఆ అమ్మాయి ఇప్పుడేం చేస్తుంది నాన్న? అసలెక్కడ ఉంది? తెలీదురా! ఇదే జరిగింది. వాడికి నాకు మధ్య. సరే నాన్న, ముందు నువ్వెళ్ళి పడుకో. అలానే ఈ విషయాలు ఇంతటితో మర్చిపో నాన్న. ఆకాష్ పెళ్లి ఎటువంటి ఆటంకం రాకుండా ఘనంగా చేయాలి. రేపటి నుండి పెళ్లి పనులు మొదలు పెడతారు. ఆకాష్ పెళ్లయ్యేంత వరకు ఆఫీస్‌కెళ్ళకండి నాన్న. నవ్వుతూ లేదురా వాడి పెళ్లి మనం ఘనంగా చేయాలి. ఈ వారం రోజుల్లో నువ్వు ఆఫీస్ టెన్షన్ పెట్టుకోకు. సంజయ్‌ని కూడా ఇక్కడికొచ్చేయమను అంటూ కిందకెళ్ళాడు గౌతమ్. అన్నయ్య ఏంటిదంతా? అసలు ఇంటి ముందు ఏంటి అలా ఉంది? నాన్న ఏమైంది? నువ్వైనా చెప్పు. ఎందుకిద్దరు అలా ఉన్నారు? బయట మన మనుషులు కూడా లేరు. ఏం జరిగిందన్నయ్య? వాడు మళ్ళీ మనల్ని దెబ్బ కొట్టాడు కోమలి. మళ్ళీ మనల్ని మోసం చేశాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? ఆహ్, అంటే ఇంటి ముందు జరిగింది ఇంకా మన మనుషులు లేకపోవడం ఇదంతా సూర్య పనేనా? అవును కోమలి. వాడిలా రివర్స్ గేమ్ ఆడతాడని అస్సలు అనుకోలేదు. వాడు తెలివిగా వాడి మనుషుల్ని పెట్టి మన కారులోని బాంబ్ ఫిక్స్ చేయించాడు. నేను చెప్తూనే ఉన్నా అన్నయ్య ఆ మనుషులు చూసినప్పుడే డౌటొచ్చింది. అసలా గౌతమ్, సూర్య ఏమనుకుంటున్నారు? పరశురాం కోపంగా పైకి లేచి నా చెల్లి ఆ గౌతమ్ కారణంగా చనిపోయింది. ఇంకా మన హిమజానంద ఆ సూర్య కారణంగా చనిపోయింది. అసలేమనుకుంటున్నారు వాళ్ళు? నా కుటుంబాన్ని ఇలా నాశనం చేస్తున్నారంటూ గోడకున్న హిమజ ఫోటో చూస్తూ వదలను తల్లి. ఎవరిని వదిలిపెట్టను. అందరినీ చంపేస్తాను. ఆ సూర్యని కూడా చంపేస్తాను. రేయ్ శౌర్య! ఇప్పటి వరకు నీకు ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు సరిగా ఏ పని చేయలేదు. ఈసారి నేను చెప్తాను. మీరు నేను చెప్పినట్టు చేయండి. చెప్పు నాన్న. మన పగ తీరాలంటే అందరూ చావు చూడాలి. చూడండి, ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నారు. ఇదే మంచి టైం శౌర్య. నాకు తెలిసి మన మనుషుల్ని ఆ సూర్య అరెస్ట్ చేసుంటాడు.
అందుకే మన ముగ్గురం కలిసి ఎవరికీ తెలియకుండా ఉండే ప్లేస్‌కెళ్దాం. ఇప్పుడు ఎక్కడికెళ్దాం? మన ఇంటిని వదిలేసి ఎక్కడికెళ్దాం? రేయ్! మనం ఇంటికి వెళ్తున్నాం. సౌమ్య నా చెల్లి ఇంటికి వెళ్దాం పదండి. ఏం చేయాలో అక్కడ చెప్తాను. ముందు మీరు లగేజ్ ప్యాక్ చేసుకోండి. రేయ్ గౌతమ్! నిన్ను నీ కొడుకును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా చెల్లిని నాకు దూరం చేశారు. ఇంకా నీ కొడుకుని నా కూతురికి దూరం చేశాడు అంటూ పగతో రగిలిపోతూ ఉన్నాడు. సూర్య టెర్రస్ చివరన నుంచొని 2 చేతులు పిట్టగోడ కానించి ఏ తప్పు లేకుండా నాన్న పెళ్లి చేసుకున్నారు. సౌమ్య గారు మనసు మాట నాన్నకి చెప్పకుండా సూసైడ్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదు. అది తెలుసుకోకుండా పరశురాం పగతో రగిలిపోతూ కొడుకు కూతుర్ని వాడిలానే తయారు చేశాడు కానీ శౌర్య కోమల్ని ఎందుకు చంపాడు? అసలు ఆ హిమజానంద కనిపించడం లేదు. తనసలు ఎక్కడ ఉంది అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని ఆలోచించాడు. కానీ ఎంతకీ గుర్తు రావటం లేదు. కన్నులు తెరిచి ఏంటసలు గుర్తుకు రావటం లేదు. కన్నులు తెరిచి ఆ అమ్మాయిని నేనెక్కడో చూశాను కానీ గుర్తుకు రావడం లేదంటూ ఆకాశంలో పండు వెన్నెలు చూస్తూ, నక్షత్రాలు చూస్తూ అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చిందో తెలీదు సూర్యకి దూరంగా నుంచుని 2 చేతులు కట్టుకొని ఏమైంది బావకి? అంతగా ఆలోచిస్తున్నాడు అనుకుంటూ సూర్య వైపు చూస్తూ ఉంది. వెనక్కి తిరగకుండా ఎంతసేపని అలా నన్ను చూస్తూ ఉంటావు? ఇటు రా! నెమ్మదిగా అడుగులు వేస్తూ సూర్య ముందు నుంచొని ఆకాశం వైపు చూస్తూ ఏమైంది బావా? అంతగా ఏం ఆలోచిస్తున్నావు? హిందూ భుజంపై ఫేస్ పెట్టి ఏముంది హిందూ? ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తున్నాను కానీ ఎంతకీ గుర్తు రావటం లేదు. అవునా? అలాంటి విషయాలు ఎంత ఆలోచించినా గుర్తురావు బావా! కానీ ఏదో ఒక టైంలో సడెన్‌గా గుర్తుకొస్తాయి. ఇది నిజం. అవునా? అంటూ హిందూని వెనుక నుంచి హత్తుకొని, రేపటి నుండి పెళ్లి పనులు షాపింగ్ చాలా అంటే చాలా బిజీ అవునా? అవును. అందుకే నాకిప్పుడు నువ్వు భోజనం తినిపించు హిందూ. నవ్వుతూ సూర్య వైపు తిరిగి, నీ గురించి తెలిసే భోజనం పైకి తెచ్చానురా బావ. తిందాం. సూర్య ఉయ్యాల మీద కూర్చుని, తొందరగా పెట్టవే ఆకలిగా ఉంది అంటాడు. సూర్య ఒళ్ళో కూర్చుని భోజనం కలుపుతూ తిను బావ అంటూ ప్రేమగా తినిపిస్తుంది. హిందూ వైపు చూస్తూ ఏంటే ఫేస్ ఏదో హ్యాపీగా కనిపిస్తుంది. నవ్వుతూ ఏముంది బాబా సంధ్య పెళ్లి కదా! నువ్వు నేను డాన్స్ చేద్దామా? నీ మాట నేనెందుకు కాదంటాను అలానే చేద్దాం. ఇంత ఆకలి పెట్టుకొని ఒక్కడివే పైన ఎందుకున్నావు? హిందూ నడుం చుట్టూ చేతులు బిగించి నా ఆకలి మా అమ్మ తర్వాత నా అందమైన పెళ్ళానికి తెలుసు. అందుకే నాకు నా పెళ్ళాం భోజనం పైకి తెస్తుందని నేనిక్కడున్నా. నవ్వుతూ అవునా అంటూ సూర్యకి తినిపిస్తుంది. చాలు అన్నట్టు చేయి చాపి హిందూ చేతిలో ఉన్న భోజనం ప్లేట్ తీసుకొని హిందూకి తినిపిస్తూ కాస్త తినవే నాకు పిల్లలు కావాలి. వాళ్ళతో ఆడుకోవాలి. నన్ను మనకి పుట్టబోయే పిల్లల్ని చూడాలంటే నువ్వు బలంగా ఉండాలి కదా! నువ్విలా ఉంటే ఎలా? చిరుకోపంతో సూర్య మెడ చుట్టూ చేతులు వేసి ముందు తినిపించు అంటూ సూర్య బుగ్గన కొరికింది. నవ్వుతూ హిందూకి భోజనం తినిపించాడు. హ్యాండ్ వాష్ చేసుకొని హిందూని అలానే ఒడిలో ఉంచుని ఇద్దరు ఆకాశంలో పండు వెన్నెల చూస్తూ ఉన్నారు. సూర్యుని హత్తుకొని చెంప మీద ముద్దు పెట్టి అలానే మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంది. నవ్వుతూ హిందూ తల నిమురుతూ అపురూపంగా తనని చూస్తూ ఎత్తుకొని రూమ్‌లో తలుసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. సూర్య కాలర్ పట్టుకొని "ప్లీజ్ పడుకో. మార్నింగ్ చేద్దువు గానీ ఏమైనా వర్క్ ఉంటే. ప్లీజ్ బావ పడుకో. నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకు తప్పకుండా గుర్తుకొస్తుంది. ముందు నువ్వు రెస్ట్ తీసుకో బావ" అంటుంది. సరే అంటూ హిందూని తన వైపుకు తీసుకొని జో కొడుతూ తల నిమురుతూ హిమజ కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఇంకా ఉంది.